నేషన్ అరే నీ అబ్బా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పోచర వాటర్ ఫాల్ రైడ్. యాక్చువల్లీ సాసరకొండ వాటర్ ఫాల్ వెళ్దాం అనుకున్నా, బట్ ఈరోజు కొంచెం ఆఫీస్ వర్క్ ఒకటి వచ్చింది కాబట్టి ఎర్లీగా రావాలని చెప్పేసి పోచర వరకు అయితే పెట్టుకున్నా. ఒకవేళ ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయితే కనుక వెళ్ళగలుగుతా. ఆ నుంచి ఒక 57 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈ బైక్ తీసుకొని కరెక్ట్గా 13 ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 lakhs కిలోమీటర్స్, 10-15,000 అంతే ఆ తేడా ఉంటుంటుంది. 50,000 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటుంది. అది కంప్లీట్ అయి ఉంటే 2 lakhs కంప్లీట్ అవుతుంది. రీడింగ్ అనేది 1 lakh దగ్గరనే ఆగిపోయింది. అట్లా మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, బట్ నాకైతే గుర్తుంది. ఒకసారి 30,000 దగ్గర రీసెట్ చేసేసిన ట్రిప్ఏ. సో అట్లా ఆల్మోస్ట్ 2 lakhs వరకు అయితే కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ నాకైతే చాలా అంటే చాలా మెమరీస్ అండ్ చాలా రైడ్స్, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, అసలు బీభత్సంగా వాడేసిన బైక్ని. ఇప్పటికీ మంచి కండిషన్లో ఉంది. ఎందుకు అని అంటే పర్ఫెక్ట్గా కూర్చొని సర్వీసింగ్ చేయించుకుంటున్నా కాబట్టి. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇంకా కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నా, కానీ ఈ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ నైట్ టైం అనేది చాలా రిస్కీ. కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అడవి పందులు, జంతువులు అవన్నీ రోడ్డు మీదకి ఈజీగా క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ భయానికి నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వలేదు, రిస్క్ ఎందుకని చెప్పేసి. ఎంత జస్ట్ 100 kilometers కదా డిస్టెన్స్, ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి 5:30 కల్లా ఫిక్స్ అయిపోయినా. ఎవ్వరూ లేరు ఫారెస్ట్లో మొత్తం. ఈ టైంలో మా ఏరియాలో నైట్ అలౌడ్ ఉండదు కాబట్టి హెవీ వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ ఉండవు. అయితే బస్సు వస్తుంది, ఆటోలు ఇవి మాత్రమే. అవి కూడా మార్నింగ్ ఎవరు వెళ్ళరు ఎక్కువగా. మొత్తం పీస్ఫుల్గా ఉంది. కోతులు చూడండి, ఇవన్నీ రోడ్డు మీద ఏమన్నా వేస్తాయేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఫుడ్ చాలామంది రోడ్డు మీద వెళ్తుంటే వీటి కోసం అని చెప్పేసి కొని వేస్తూ ఉన్నారు. వాటి వల్ల ఇవి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఉన్నాయి. ఏదైనా హెవీ వెహికల్స్ కింద పడితే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు న్యాచురల్ ఫుడ్కి దూరం అయిపోయి ఇది చూడండి, వాళ్ళు మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు అవి పట్టుకొని చేయాల్సి వస్తుంది. ఖానాపూర్ వరకు అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి ఖానాపూర్ రోడ్డు. ఖానాపూర్ కొంచెం లోపలికి ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ ఇంకో రోడ్ వస్తుంది. ఇంత టర్నింగా వామ్మో. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. అక్కడ ఎంట్రీ అయితే సర్కిల్ కొంచెం డిఫరెంట్గా పెట్టారు. నైట్ టైం అయితే అంత ఈజీగా స్పీడ్గా వచ్చేవాళ్ళు ఆ సర్కిల్ కరెక్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటారో లేదా నాకైతే అర్థం కావట్లేదు. రోడ్డు మధ్యలో డివైడర్ ప్లస్ లైటింగ్. అరే ఇక్కడి వరకు డెవలప్మెంట్ ఉంది, మరి మా సైడ్ ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది ఏం విలేజ్? ఇంత చిన్న విలేజ్కి ఇలా ఉందా? మరి ఇంత డెవలప్మెంట్ ఇక్కడి వరకే ఆగిపోతుందా ఏంటి? ఫ్లైఓవరా? ఎంత స్పీడ్గా వస్తున్నాడు. ఆ స్పీడ్ చూస్తేనే భయం అయింది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంతా ఇక్కడి వరకే ఉంది. ఈ రంబెల్స్ అయితే ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ? 5-6 క్రాస్ చేసిన. అమ్మా గిన్నెగారమ్మా, బండి ఉంటుంది అసలు. అరే ఇక్కడికి ఒక 10-15 ఉన్నట్టున్నాయి. రైడర్స్ని అలర్ట్ చేయడానికి పెట్టారు కానీ గిన్నెగారమ్మా. ఇదే కరెక్ట్గా మంచిర్యాల వరకు ఉంటే మాత్రం అసలు వేరే రేంజ్లో ఉంటుంది డెవలప్మెంట్. మంచిగా ఉందా? ఓకే. అప్పటికి బిజెట్ ఉంది, బిజెట్ అట్లా బుద్ధ ఉంది అప్పటికి. ఇప్పుడు లేవు, అయిపోయింది మొత్తం. మొత్తం అయిందా?
కుంటాలకు పోవాలి. పోచర కుంటాల అటు సైడ్ వాటర్ ఫాల్. ఓకే. ఇది మామడ దాటిన తర్వాత ఒక రైట్ వచ్చింది. ఇటు నుంచి షార్ట్ కట్ చూపిస్తుంది. అప్పట్లో మా రిలేటివ్ ఒకరు చెప్పారు ఇట్లా కూడా పోవచ్చు అని చెప్పి. ఇట్లా పోతే అటు నేషనల్ హైవే NH44కి తగులుతుంది. చూద్దాం. కొంచెం ఇక పల్లెటూరు రోడ్లు ఇట్లే ఉంటాయి. ఫస్ట్ ఇట్లా పోయి చూద్దాం. మంచి అనిపించకపోతే రాగా NH44 మీదకి వెళ్ళి వచ్చి నిర్మల్ మీదకి వెళ్ళి వద్దాం. ఇది కొంచెం షార్ట్ కట్ అయితే. అట్లయితే కిలోమీటర్లు ఎక్కువ వస్తాయి కానీ రోడ్ బాగుంటుంది అటు సైడ్ నుంచి. చూద్దాం. ఇట్లా కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అయితే చిన్నగా మంచిగా ఉంది. ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి మొత్తం కరువు ఉన్నాయి. ఇల్లు వచ్చింది. ఇళ్ళలోకి వెళ్ళి వచ్చి మంచి పని చేసిన. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కొండ ఎక్కి దిగుతున్నాం అన్నట్టు. ఏర్పడం కూడా ఏర్పడతలేదు. మళ్ళీ చిన్న కొండ ఎక్కినట్టు ఉంది. అరే ఏమన్నా ఉందా అసలు? ఏర్పడతలే కానీ చాలా హైట్ ఎక్కినట్టున్నా. మొత్తం లోయలు ఎక్కుంది రైట్ సైడ్. చూడండి. అమ్మో వేరే లెవెల్ ఉంది ఇక్కడ. పరిగెత్తుతుంది. చెంగు అని కూడా పరిగెత్తుతాను. మొత్తం ఎట్లుంది? సేమ్ ఇప్పుడు కేరళలో చూపిస్తారు కదా అట్లా ఉంది. మొత్తం గట్టి మొత్తం ఇట్లా పరిచినట్టు ఎంత మంచిగా ఉంది. చిన్న చిన్న చెట్లతోటి బాగుంది అసలు లొకేషన్. అరే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి లొకేషన్స్ చూస్తుంటే. నేషనల్ హైవేకి అయితే టచ్ అయిపోయినా. ఇది వచ్చేసి NH44. ఎలిఫెంట్ డ్రైవ్ ఇదే. అంటే వెహికల్స్ మధ్య నుంచి మెల్లిగా పోవాల్సి వస్తుంది. కొంచెం హైట్ ఉంది అందుకే ఎక్కలేకపోతున్నాయి. NH44 కానీ గిన్ని పేత హోల్సా? వామ్మో, ఇది రోడ్డా లేకపోతే ఇంకేమన్నా? అరే అబ్బా, ఇది నేషనల్ హైవేనా ఇంకేమన్నా? గిన్ని పేత హోల్సా? అవి చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. బైక్ అయితే మాత్రం అయిపోయింది. బైక్ అయితే వాటిలో పడిందంటే కథమే కదా. అయితే అది రీమ్ బెండ్ అవుతుంది, లేకపోతే హ్యాండిల్ బెండ్ అవుతుంది. మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ వచ్చింది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి నిర్మల్ 22, ఆదిలాబాద్ 58, నాగ్పూర్ 252. ఇటు నుంచి వెళ్తే నిర్మల్ వస్తుంది. కానీ ఘాట్స్ మాత్రం సూపర్ ఉంటాయి. డ్రోన్ ఉంటే మాత్రం వేరే లెవెల్ కనబడదు. వెనుక ఒక బోట్ కనబడ్డది. పూచర జలపాతం 4 కిలోమీటర్స్ బోట్కి వెళ్ళే రోడ్లో. బోట్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్గా స్టేషన్ దగ్గరకు వచ్చేసినాం. ఇది బోట్ వెళ్ళే దారి అంటారా? రైట్, బోత్ ఎక్స్ రోడ్దే. పూచర జలపాతం ఈ నుంచి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్ కూడా బాగానే ఉంది. పూచర వాటర్ ఫాల్స్ 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది బోత్ వెళ్ళే దారి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు వచ్చి ఉండరు. బైక్ అక్కడ దాకా పోవచ్చు.
సౌండ్ అయితే వినబడుతుంది ఇక్కడే. ఫస్ట్ ఇది మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే అలవాట్లో ఈజీగా పక్కన పెట్టేసాం అనుకో అది అయిపోతుంది. ఇటు నుంచి కూడా పైనుంచి కూడా వ్యూ ఉంది. ఇది ఒకటి చిన్న చెక్ డ్యామ్ లాగా ఉండి ఈ నుంచి వాటర్ ఫ్లో ఉన్నట్టుంది. ఎక్కడికి పోయినా ఇక్కడ ఇట్లాంటి చెత్త అయితే ఉండకుంటుంటలేదు. మంచిగా చికెన్ అది వేసుకొని తిన్నట్టున్నారు. ఈ వాటరే అక్కడికి వెళ్ళి కింద పడతాయి. ఇక్కడైతే ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా. కొచ్చెర జలపాతం. వీకెండ్లో అయితే ఎవరైనా ఉండేవాళ్ళు, వీక్ డే ప్లస్ ఇంత ఎర్లీ మార్నింగ్ రావడం అనేది చాలా కష్టం. ఫైనల్గా వాటర్ ఫాల్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీకెండ్ అయితే చాలామంది ఉంటారు, ఎవ్వరు లేరు కదా, నేను ఒక్కనే ఉన్నా. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, వర్షాలు కంటిన్యూ కొట్టుంటే మాత్రం అది మొత్తం కంప్లీట్గా వాటర్ జారుతూ ఉండేది, మస్తు ఉండేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.